నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి రుచికరమైన వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ఈమెయిల్ ద్వారా రకరకాల వెరైటీస్ ని కోరుకుంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దామా రాజు గారు ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో? ఓకేనండి. ఓకే, సో లత గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు మంచి టేస్టీ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి అది? పులిహోర చింత చిగురుతో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సీజనల్ గా అంటే మామూలుగా చింతకాయతో ఉసిరికాయతో ఇలా మామిడికాయ ఎక్కువగా దాంతో చేస్తూ ఉంటారు. అంటే కొద్ది మంది చేస్తారండి చింత చిగురుతో. ఓకే, కొంచెం డిఫరెంట్ ఆ పులుపుతో చాలా బాగుంటుంది. అదే ఎందుకంటే చింత చిగురు అనగానే ఇప్పుడు పప్పులు అలాగా ట్రై చేస్తుంటారు అందరూ, కానీ పులిహోర కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది అంటారా? అవునండి. ఓకే ఓకే, మరి చింత చిగురు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింత చిగురు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. అవునా? సో ముందుగా మనం జీడిపప్పు వేయించేసుకుందాం. ఓకే, ఓకే ఓకే. సో అంటే ఈ చింత చిగురుతో కూడా మనకి ఏంటంటే ఒక రకమైన పులుపు, అది మరి పుల్లటి పులుపు కాదు అలా అని చెప్పి ఏమీ ఉండకూడదు. కొద్దిగా వగరు, కొంచెం వగరు కూడా యాడ్ అవుతుంది కదా. అలాగే పప్పుల్లో కూడా వేస్తుంటారు, అంటే శనగపప్పు కాంబినేషన్ కానీ. సో అది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు. సో ఇంకా ఫైనల్ గా పోపు పెట్టేసుకోవటమే కదా. అవునండి. పోపు దినుసులు. ఓకే, ఇక్కడ ముందుగా ఏంటంటే మనం రైస్ ఉడికించి పెట్టేసుకుంటాం కదండి. సో తర్వాత పోపు ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అవును, పులిహోర అంటే ఇంకా మనకి అంతే కదా. మామూలుగా చింతపండు పులిహోర అయితే కొంచెం ఆ గుజ్జు తీసుకోవడం దానికే గుజ్జు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఎక్కువగా ఏం టైం పడుతుంది. అవును. పచ్చిమిరపకాయలు. ఓకే, సో మామూలుగా మనకి నిమ్మకాయ పులిహోర ఇవన్నీ ఎలా ఈజీగా అయిపోతాయో ఇది కూడా అంతే. కరివేపాకు. ఓకే, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, అలాగే పసుపు. మొత్తం అన్నం సరిపడా ఉప్పు వేసేసారు రాజు గారు? అవునండి. చింత చిగురు అండి. ఓకే, సో కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా నలిపి వేసుకుంటే మనకి చిన్న చిన్న ఆకులుగా సపరేట్ అవుతుంది. కొంచెం దాంట్లో ఈజీ కలుస్తుంది. కొంచెం నలిపినట్టుగా అయిపోయి మనకు దాంట్లో బాగా కలిసిపోతుంది. కొద్దిగా పులుపు కూడా కొంచెం ఇదవుతుంది, రైస్ కూడా బాగా పులుపు బయటకు వచ్చేసి రైస్ కూడా బాగా పడుతుంది. సో ఇది కాస్త వేగాలండి. లైట్ గా వేగాలి కదా. లైట్ గా వేగితే బాగుంటుంది. సో మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా:
ఇంట్లోకి దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ తొక్కల్ని ట్యూబ్ లైట్ దగ్గర కానీ బల్బు దగ్గర కానీ వేలాడదీసినట్లయితే దోమలు ఇంట్లోకి చేరకుండా ఉంటాయి. ఓకే, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. సో ఆ పులుపు అనేది మనం రైస్ కి తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే సరిపోతుందేమో కదా. అవునండి. సో క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం చిగురు తీసుకుంటే చింత చిగురు బాగుంటుంది. ఓకే ఓకే, ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. సో కొంచెం ఆ రైస్ కూడా ఈ పులుపు అది బాగా పట్టేస్తుంది. సో జనరల్ గా మన పులిహోర అంటే రైస్ లోకి తాలింపు వేసేసుకుని కలిపేసుకుంటాం కదా. అవునండి. సో ఇక్కడ ఆ పులుపు పట్టడానికి ఒకసారి స్టవ్ మీద ఉంచితే బెటర్ ఏమో. సరిపోతుంది కొంచెం. ఓకేనా రాజు గారు? ఓకే అండి, అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు. సో సర్వ్ చేసుకున్నప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసేసి జీడిపప్పు కూడా తినేస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. పల్లీలు ఎలాగో లేవు కదా. ఎస్ అండి. ఓకే ఓకే, మరి వేడివేడిగా చింత చిగురు పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, చింత చిగురు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు పులిహోర రెడీ. ఓకే, చింత చిగురు పులిహోర తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది కదా, చాలా బాగుంది. మీరు చేసేటప్పుడు అన్నారు కదా, అంటే ఆ టేస్ట్ ని చెప్పడానికి రాదు, తింటేనే తెలుస్తుంది అని. సో చక్కగా అది ఒక రకమైన పులుపుతో ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది కూడా దీనికి బాగా సెట్ అయింది అనిపిస్తోంది. అవునండి కదా, చాలా బాగుంటుంది. కాంబినేషన్ లో టేస్టీగా ఉంది. అండ్ ఆ చింత చిగురు కూడా అలా తగులితే పండు కింద పడితే బాగుంది. ఆ చిన్న వగరుతో ఆ పులుపు చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఓకేనండి. సో చింత చిగురు పులిహోర అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా చూసారు కదా, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. 1 స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం, ఇంకా 1 స్పూన్ గోరువెచ్చటి నీళ్లు కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకున్నట్లయితే చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చింత చిగురు పులిహోర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే కోవా కజ్జికాయలు. మరి కోవా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రాజు గారు ఇప్పుడు చక్కటి టేస్టీ స్వీట్ చేసి చూపిస్తున్నారు. కోవా కజ్జికాయలు. కజ్జికాయలో మనం రకరకాల స్టఫింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే కొన్ని ఏరియాస్ ని బట్టి కూడా కొంతమంది డిఫరెంట్ మారుతూ ఉంటుంది. సో కోవా కజ్జికాయలు అంటే మనకి ఎక్కువ నిలువ ఉండవు కదా ఇవి, జస్ట్ 1-2 డేస్ అంతే, కానీ టేస్టీగా ఉంటాయేమో కదా. ఓకే ఓకే, మరి కోవా కజ్జికాయలు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోవా కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా,
నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకే అండి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. గాజు బౌల్ ఇస్తారా? సో దీంట్లో మైదా పిండి, అలాగే గోధుమ పిండి, ఓకే, కొద్దిగా ఉప్పు, దీనికి పూర్తిగా మైదా గానీ పూర్తిగా గోధుమ పిండి గానీ వాడుకోవటానికి అవదా రాజుగారు? చేసుకోవచ్చు అండి. జనరల్ గా అంటే ఎక్కువగా మైదాతో చేస్తూ ఉంటారు. అవును. సో నేను అలా కాకుండా మైదా గోధుమ పిండి ఈక్వల్ హాఫ్ గా తీసుకున్నాను. సో దీంట్లో నెయ్యి అండి కొద్దిగా కరిగింది వేసేసుకోవాలి. ఓకే. సో ముందు బాగా నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఆపై నీళ్ళు పోసుకొని ఉండలా చేసేసుకోవాలి. అవునండి. తగిన నీళ్ళు పోసుకొని మనం ముద్దలా చేసుకోవాలి. ఇది కలుపుకున్నాక మనం కాసేపు ఏమైనా నాననివ్వాలా రాజుగారు? కాసేపు పక్కన పెడితే సరిపోతుందండి. అంతే. సో ఈలోపు మనం మళ్ళీ స్టఫింగ్ అది రెడీ చేసుకుంటాం కదా, అది నూనె వేడెక్కే లోపు మనకు సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. మరి ఎక్కువ ఓవర్ క్రిస్పీగా కూడా అవ్వకుండా కొంచెం సాఫ్ట్ గా కూడా ఉంటుంది అనుకుంటా కదా? అవునండి. అంటే మధ్యలో మనం స్టఫింగ్ అనేది ఉంటుంది కదా, సో అది కొంచెం దానివల్ల కొంచెం మెత్తగా వస్తుంది. సో ఒక్కొక్కసారి ఆ కజ్జికాయలు పైన పూత అనేది బాగా గట్టిగా అయిపోతుంది, అంటే చాలా క్రిస్పీగా అలా ఉన్నా మనకు తినేటప్పుడు బాగా అనిపించదు. ఎస్. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేదా. ఓకే. సో ఆ బౌల్ స్టఫింగ్ కూడా చేసేసుకుందామా? ఎస్. పచ్చుకోవా, కజ్జికాయల్లో స్టఫింగ్ ఎప్పుడు కూడా మనం చక్కగా ఇలా ఇన్స్టెంట్ గా కలిపేసుకోవచ్చు కదా, అంటే రవ్వతో చేసుకున్నా ఏదైనా పౌడర్స్ తో, అంటే జీడిపప్పు పౌడర్ కానీ ఇలాంటివి చేసుకున్నా కూడా. అవునండి. సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్. సో ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే. రాజుగారు మామూలు కజ్జికాయలు అంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి కదా? అవునండి. సో ఇవి కొద్దిగా చిన్న సైజ్ లో చేసుకుంటే కొంచెం చిన్న చిన్న సైజ్ లోనే చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. సో ఇది కూడా కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవి రెండు రెడీగా ఉన్నాయి. అవి మనం ఒత్తేసుకుంటే ఇంకా స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. ఓకే. ఇది ఇవ్వమంటారా? ఇవ్వండి. ఎల్లో ప్లేట్ కూడా ఇస్తారా? సో కొద్దిగా పొడిపిండి, ఓకే, సో కావాల్సిన సైజులో కొంచెం ఆ ఉండలు రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్ గా చపాతీ రుద్దేసుకొని వేయించేసుకోవచ్చు. అవునండి. ఓకే. సో చిన్న చిన్న పూరీలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకుంటే మనకి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగుంటుంది కదా? అవునండి. ఓకే. సో రాజుగారు మీరు అలా చపాతీలు చేస్తూ ఉండండి, మేము ఈలోగా చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. వంటింట్లోకి చీమలు ఎక్కువగా చేరుతున్నట్లయితే చీమల పుట్ట ఎక్కడుందో చూసి దానిపైన కొద్దిగా కిరసనాలు వేసినట్లయితే చీమలు చచ్చిపోతాయి, అలాగే ఆ వాసనకి చీమలు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, వచ్చేసారా రాజుగారు? ఓకేనండి.
అంచులు కొద్దిగా తడి చేసుకుని ఓకే ఇది కూడా కొద్దిగా ఇలా నొక్కుకోవాలి. ఓకే ఆ తర్వాత కొంచెం ఇలా స్పూన్ ఉన్నా పర్లేదు, కొద్దిమంది చేతితో కూడా అలా ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా. బాగా అలవాటు ఉన్న వాళ్ళు చేతులతోనే అంచులు మూసేస్తారు, లేదా మనకి మౌల్స్ కూడా దొరుకుతాయి కదా. సో ఆ మౌల్స్ తో అన్న మనం ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో పెడతారా? సో ఒక్కొక్కటిగా ఓకే. మనకు చక్కగా మంచి లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది కాబట్టి, అండ్ లోపలిది కూడా మనకి ఏమి ఉడకాల్సిన పని లేదు కాబట్టి బయటది మనకి వేగితే సరిపోతుంది. అవును. అండ్ ఓన్లీ గోధుమ పిండి వేసుకుంటే కూడా క్రిస్పీనెస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందేమో కదా, కొంచెం కరకరలాడుతూ. మైదాతో వస్తుంది, మైదాతో అలా కరకరలాడుతూ వస్తుంది. ఓ, సో అందుకే మనం ఎలాగో గోధుమ పిండి మైదా మిక్స్ చేసి కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఆ గుల్లదనం అనేది యాడ్ అవుతుంది, అంటే కొంచెం మరీ అంత క్రిస్పీగా అవ్వకుండా కొద్దిగా వస్తుంది. ఓకే. ఓకే నరాజ్ గారు, సరిపోతుంది. ఓకే. ఓకే, కజ్జికాయలు రెడీ. ఓకే, కజ్జికాయలు రెడీ అండి. వెరీ గుడ్. సో ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. ఏం చేస్తున్నారు రాజు గారు వంకాయలతో? బర్డ్ చేస్తున్నానండి. బర్డ్. ఓకే. సో సైడ్లో బేస్ కట్ చేయాలి. సో వింగ్స్ వచ్చేసి దీంట్లోంచే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇలా. ఓకే. ఓకే. సో ఇక్కడ టేల్ వస్తుంది, ఒక చిన్న స్లిట్ ఇస్తున్నాను. అలాగే పైన కూడా కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో వీటిని ఏదైతే ఓపెన్ చేసామో వాటికి ఘాట్లులా పెడితే మనం నీళ్ళలో వేసినప్పుడు కొంచెం అది విచ్చుకుంటుంది. ఓకే. ఓ స్ట్రైట్గా అలా పెట్టాలా? అవునండి. సో ఈ పైన దానికి కూడా సో ఇలా ఓపెన్ అవుతుంది మనం వాటర్లో వేసాం. ఓకే. ఓకే. సో ఈ బేస్ ఏదైతే కట్ చేసామో సో దీన్ని సైడ్స్ జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. టెయిల్ అది? అవునండి. ఇలా. ఓకే. ఓకే. సో హెడ్ కోసం ఇంకొక చిన్నదండి. సో ఇక్కడ స్లాంట్గా కట్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ వస్తుందండి. ఓకే. సో ఆల్రెడీ నేను కొద్దిసేపు వాటర్లో వేసింది ఒకటి
రెడీ చేసి పెట్టాను. సో ఇలా కొంచెం ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, స్టిఫ్ గా కూడా అవుతుంది. స్టిఫ్ గా కూడా అవుతుంది. సో దీనికి మనం ఇక్కడ జాయింట్ చేయాలి. ఓకే. సో ఎక్కడైతే ఐస్ వస్తాయో నేను అక్కడే ఈ టూత్ పిక్ పెట్టినండి. ఓకే. సో వాటిని కొంచెం మొత్తంగా లోపలికి పెట్టుకుంటే కాస్త బయటకు పెట్టేస్తే అవే ఐస్ లా మనకు కనిపిస్తాయి. ఓ, అంటే కొంచెం డార్క్ కలర్ ఉంది కదా, సో అలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఓకే. సో వెనకాతల టైల్. ఓకే. సో టైల్ కూడా ఇక్కడ మధ్యలో పెట్టేసి ఫిక్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో చివరిగా క్యారెట్ అండి, బీక్ పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వి షేప్లో కట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో ముందుగా హోల్డ్ చేసుకుని సో టూత్ పిక్ ఓకే. దీనికి ముందు పెట్టేసుకుని ఓకే, రెడీ. సింపుల్ గా చేసేసుకోవచ్చు, ఈజీగా కూడా. అవునండి. ఓకే, సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా కోవా కజ్జికాయలు రెడీ. మరి మేము టేస్ట్ చూసే ముందు కోవా కజ్జికాయలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోవా కజ్జికాయలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో పచ్చికోవా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకొని ఈ పూరీల మధ్యలో పచ్చికోవా మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కోవా కజ్జికాయలు రెడీ. కోవా కజ్జికాయల తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఇంకా కోవా వేసుకొని చక్కగా ఇలా స్వీట్ తింటే ఎందుకు బాగోదు, చాలా టేస్టీగా ఉంది. సో చక్కగా మంచి ఫ్రెష్ కోవా దొరికితే మనకి ఆ కోవా టేస్ట్ అనేది కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే స్టోర్ ఉన్న దానికంటే కూడా ఆ ఫ్రెష్ది కొద్దిగా మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. అండ్ పంచదార కూడా డైరెక్ట్ గా వేసేసినా కొంచెం ఆయిల్ లో ఫ్రై అయ్యేటప్పటికి అనుకుంటా కొంచెం లైట్ కరిగిపోయి అదంతా కూడా చక్కగా దానికి స్టిక్ అయిపోయింది. బాగుంది రాజు గారు, సింపుల్ గా కజ్జికాయలు ఇదొక వెరైటీ, వెరీ టేస్టీ. సో చూసారు కదండి కజ్జికాయలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కూరలో ఉప్పు ఎక్కువైనట్లయితే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో వేసి కొద్దిసేపు ఉడికించినట్లయితే గోధుమ పిండి ఉండలు కొద్దిగా ఆ ఉప్పుని పీల్చేసుకుంటాయి. ఆ తర్వాత ఉండల్ని తీసేస్తే కూర రుచిగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూద్దామా? ఓకే, మరి ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఇక్కడ. మరి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఈ రోజు వీళ్ళిద్దరు ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? నా పేరు సుమలత. సుమలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ వారాసిగూడ నుంచి వస్తున్నాను. ఓ వెరీ గుడ్. మీరండి? హాయ్ శాలిని. మీరు ఎక్కడి నుంచి? మల్లాపూర్ నుంచి. మల్లాపూర్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అవును మేడం. ఓకే, సో రెడీ ఇద్దరు కూడా? రెడీ మ్యామ్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఏం చేస్తారు వంట? బీన్స్ మసాలా కర్రీ చేస్తాను. బీన్స్ మసాలా కర్రీ. ఓకే ఓకే, మరి బీన్స్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ 2 కప్పులు, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, టమాటోలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే సుమలత గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ముందుగా మనం 2 కప్స్ బీన్స్ తీసుకుని దీన్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం మేడం.
ఆయిల్ వేసుకున్న తర్వాత ఓకే ఈ మసాలా దినుసులు వేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత సో మసాలా కర్రీ కాబట్టి ఓన్లీ ఈ మసాలా దినుసులు వాడుతున్నారు మీరు? అవును మేడం. ఓకే. మసాలా దినుసులు కూడా వేసేసి జస్ట్ ఒక 2 minutes. ఓకే. ఒక 1 minute అయితే సరిపోతుంది. సో జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకు చక్కగా ఆయిల్కి వచ్చేస్తే కర్రీకి అంతా మసాలా పడుతుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, యాడ్ అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయి కదా మేడం. ఓకే. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసేసుకుందాము. ఒక నిమిషం. సిమ్ లో పెట్టి ఒక 1 minute ఓకే జస్ట్ ఈ మసాలా దానికి యాడ్ అయ్యేదాకా సిమ్ లో పెట్టి ఒక 1 minute మూత పెట్టేస్తుంది. సో ముందే ఇది వేసేసారు, ఉల్లిపాయలు టమాటాలు ఏం అక్కర్లేదా? దీనికి సపరేట్ గా మనము మసాలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏం మసాలా? ముందుగా ఉల్లిపాయ కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసేసి అందులోనే టమాటో ముక్కలు కూడా వేసేసి అందులో కొద్దిగా ఒక కట్ట కొత్తిమీర, అలాగే కొద్దిగా అల్లం ముక్క, మిరియాలు, జీలకర్ర, ఒక 6 రెబ్బల కరివేపాకు వేసేసి అందులోనే కావాలంటే ఉప్పు కారం అందులో అయినా వేసుకోవచ్చు, లేదా సపరేట్ గా మనం గ్రేవీ చేసేప్పుడు గ్రేవీలో అయినా వేసుకోవచ్చు. ఓకే. వేసేసి మసాలా రెడీ చేసి పెట్టేస్తే మనకి ఈజీగా అయిపోతుంది కర్రీ. సో అయితే ఈ మసాలా పేస్ట్ రెడీ చేశారా? అవును మేడం. మనం ఈ కర్రీకి మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ఉల్లిపాయను తీసుకొని దాన్ని చక్కగా ఆయిల్లో వేయించేసి మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేటప్పుడు టమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసేసి కావాలంటే ఉప్పు కారం కూడా అందులోనే వేసుకోవచ్చు, లేదు కర్రీలో వేసుకోవచ్చు అంటే ఇందులో వేసుకోవచ్చు. కాబట్టి అదంతా గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ కర్రీకి ఇది మెయిన్ మసాలా పేస్ట్, మెయిన్ మసాలా కర్రీ. ఓకే ఓకే. సో ఇవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఉడికించినవి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 minutes అయిపోతే మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసేస్తున్నామండి. ఓకే. చిటికెడు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ కర్రీ? నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను మేడం. అవునా? బాగా ప్రయోగాలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చాలా. ఏం చేస్తుంటారు మీరు మామూలు బేసిక్ గా? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే. కాబట్టి చక్కగా కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అవునా? కానీ అంటే మార్నింగ్ పిల్లలు మీ వారు వెళ్ళిపోవాల్సిన టైంలో కూడా కొంచెం ఇలాంటివి అయితే లీజర్ గా చేసుకుంటే ఈవినింగ్ టైం. అవునా? ఏదైనా ఫాస్ట్ గానే చేస్తా ఉంటాను. అన్ని ఇలా ఇన్స్టెంట్ గా చేసి పెట్టేసుకొని కలిపేస్తూ ఉంటారా? ఓకే ఓకే. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేద్దాం. ఓకే. కొంచెం దాంట్లో కొత్తిమీర అన్ని వేసారనుకుంటా, అది మంచి స్మెల్ వస్తుంది. అవునండి. ఆల్రెడీ ఇది మనం ఆనియన్ ఫ్రై చేసాం కాబట్టి ఇది కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక 2 minutes ఈ బీన్స్ కా ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు సరిపోతుంది. మనం దీన్ని ఫ్రై చేసేసి ఇందులో వాటర్ పోసేసుకుంటే ఓకే. కావాల్సిన గ్రేవీ మనకి ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం వాటర్ వేసేసుకుని ఆ జగ్ లో సరిపోతుంది. ఓకే. సో చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా ఒకసారి వాటర్ లో కూడా కొద్దిగా మనం మగ్గితే బాగుంటుంది. అవునండి. మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. నేను పేస్ట్ లో మిర్చి వేసాను, సాల్ట్ వేయలేదు. సాల్ట్ వేసేసుకున్నాం. కావాలంటే 2 అందులోనే వేసేసుకోవచ్చు గ్రైండ్ చేసేప్పుడు. సో ఇప్పుడు సరిపడా సాల్ట్. ముక్కల్లో కూడా ఏం వేయలేదా మీరు? ముక్కల్లో కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, ఒక చిటికెడు అంతే. మరి కారపొడి మీరు దీంట్లో పేస్ట్ లో వేసేసాను. సో అయితే ఇంకా సరిపోతుందా? సరిపోతుంది. ఇంకా ఈ గ్రేవీ కొంచెం బాయిల్ అయ్యేసి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. రెడీ. ఓకే. మీ పిల్లలు ఇలా వెరైటీస్ చేస్తే ఇష్టంగా తింటారా? తింటారు మేడం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక పాప. ఒకతే పాప? అవునండి. ఓకే. ఎంత వయసు? చిన్నదే, 5th క్లాస్ చదువుతుంది. 5th క్లాస్. అవునండి. ఓకే. పేరేంటి? ఆర్తి. ఆర్తి. మీ వారేం చేస్తుంటారు? తను ప్రొఫెసర్ మేడం. పేరు? విజయ్ కుమార్. ఓకే. సో అయితే చక్కగా మీ వారికి పాపకి ఇలా వెరైటీస్ అన్ని చేసి పెడుతూ ఉంటారా? అవునండి. ఎందుకంటే పిల్లలు కూడా బాగా చూజీగా ఉన్నారు కదా ఈ మధ్య. అవును. వంటలు కానీ అన్నిట్లో బీన్స్ ఎక్కువ లైక్ చేయరు కాబట్టి ఇలా గ్రేవీ లాగా వేసి పెట్టేస్తే వాళ్ళకి ఈజీగా తినడానికి కూడా ఇదిగా ఉంటుంది. కానీ బీన్స్ కూడా చాలా మంచిదని చెప్పి అరుణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది బీన్స్. ఒక 2 minutes మూత పెడదామా? సో కొద్దిగా దగ్గరికి అయితే మనం దించేసుకోవచ్చు. రెడీ అయిపోతుంది. ఓకే. చూద్దామండి. ఓకే. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేసింది కదా, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు. మనం ఫైనల్ బౌల్ లోకి తీసేద్దాం. ఓకే.
మంచి స్మెల్ వస్తుంది. అంటే ఆ కొత్తిమీర మసాలా ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. అందులో గరిటె ఉంది చూడండి, దాంతో సో రెగ్యులర్ గా బీన్స్ ఒకే రకంగా చేసుకోకుండా కొంచెం ఇలా ఇది ఒక వెరైటీగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే గ్రేవీ ఉంది కాబట్టి మనకి రైస్ లోకైనా రోటీస్ లోకైనా రైస్ లో అయినా రెండిట్లో బాగుంటుంది. ఓకే, కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆ ఫ్లేవర్ యాడ్ ఉంది. జస్ట్ ఒక కొత్తిమీర. ఓకే, ఒక కొత్తిమీర. ఓకేనా? ఓకే, సో బీన్స్ మసాలా కర్రీ రెడీ అన్నమాట. ఓకే, మరి వేడివేడిగా బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ నూనెలో వేయించి, టొమాటోలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, జీలకర్ర, మిరియాలు, కారం కలిపి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉడికించిన బీన్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, బీన్స్ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. బెల్లం పాకం గానీ చక్కెర పాకం గానీ పట్టేటప్పుడు పాకం త్వరగా ముదురుగా అయిపోయినట్లయితే అందులో 2 స్పూన్ల పాలు వేసి చూడండి. వెంటనే పాకం లేతగా అయిపోతుంది. ఓకే, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. శాలిని గారు, మీరు రెడీయా? నేను రెడీ అండి. మీరేం చేస్తారు ఊరించమంటే? మేథీ స్ప్రౌట్స్ పరోటా చేస్తున్నాను. మేథీ స్ప్రౌట్స్ పరోటా. ఓకే, మరి మేథీ స్ప్రౌట్స్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేథీ స్ప్రౌట్స్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర అరకప్పు, మొలకెత్తిన పెసలు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి అరకప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? దీనికి ఫస్ట్ స్ప్రౌట్స్ పేస్ట్ చేసుకోవాలండి. బాయిల్ చేసిన స్ప్రౌట్స్ ని పేస్ట్ చేసుకోవాలి. దానిలో ఓకే కొంచెం గోధుమ పిండి, సో మొలకెత్తిన పెసల్ని ఉడికించి పేస్ట్ చేసుకున్నారు. ఓకే, తర్వాత కొంచెం శనగపిండి, ఓకే, టేస్ట్ కోసం అంతే ఇది. నెక్స్ట్ తరిగిన మెంతికూర. ఓకే, మనకి టేస్ట్, మనకి మెంతికూర ఇష్టం అన్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంత సరిపోదు అంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, ఓకే, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ధనియాల పౌడర్ అండి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, అది కూడా మన టేస్ట్ తగ్గట్టు. కారం ఇష్టపడే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోలేదు మీరు? సారీ. ఓకే, ఓకే అండి. ఇది మెయిన్ గా డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచి హెల్దీ ఫుడ్ ఇది. సో అందుకని ఇది అప్పుడప్పుడు మనం కూడా తింటే బెటర్. అవును, అప్పుడప్పుడు ఎందుకు, ఇలాంటివి రెగ్యులర్ గా తిన్నా మంచిదే. సో ఇదంతా కూడా మనం ముద్దలా చేసేసుకోవటమే కదా? అవునండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా చేతికి అంటుకోకుండా ఉంటుంది. అంతే. ఎక్కువ అంటే మీ ఇంట్లో ఇలా రోటీ ఐటమ్స్ అవి బాగా ఇష్టపడతారా? ఎక్కువ అండి, ఎక్కువ. రోజు మాది ఏదో ఒకటి రోటీ ఐటమ్ ఉండాల్సిందే. సో కాబట్టి ఇలా వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటానండి. నేను ఈటీవీ అభిరుచి రోజు చూస్తాను, మిస్ కాకుండా చూస్తాను. ఓకే ఓకే ఓకే, రెడీయా? రెడీ అండి. సో ఇప్పుడు పరోటా చేసేసుకోవటమే? అంతే అండి. ప్రెస్ చేసేసుకుని అంత లోపల మనం పెన్నం వేడి చేసేసుకుందామా? సో అయితే మీ పిల్లలు చక్కగా మ్యాథ్స్ ట్యూషన్ పంపించే పని లేదనమాట? లేదండి, పంపించలేదు. మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన ఎల్ఐసిలో మేనేజర్ అండి. ఓకే ఓకే, ఏం పేరు? మోహన్ కృష్ణ. ఓకే, పిల్లలు ఎంతమంది? బాబు ఒకడు, బాబు అభినవ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓ, ఒక్కడే బాబా మీకు కూడా? ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా వచ్చేసుకోవచ్చా అండి పరోటా? తీసుకొచ్చండి.
పెనం వేడెక్కితే వేడెక్కేసింది చక్కగా. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అవునా? డయట్ కాన్షియస్ ఉండే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అంటే ఎందుకు మామూలుగా పరోటాలు కాల్చుకోవడానికి మనకు తక్కువే పడుతుంది కదా? టేస్ట్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే మంచి టేస్ట్ వస్తుంది. అవునా? అలా కూడా ఉంటుందా? ఉంటుందండి. ఓకే ఓకే. అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మూలంగా నేను తెలుసుకున్నదాన్ని. అదే అర్థమైంది. మామూలుగా పరోటాలు చపాతీలు మనము కొద్దిగా అటు ఇటు ఆయిల్ వేసి కాల్చేస్తాము, కొన్ని రకాలేమో నేతితో కాల్చుకుంటాం కదా. అదే అదే. సో అంటే ఇప్పుడు ఇందులో మెంతి కూర ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే. సో ఇది చక్కగా అటు ఇటు కాల్చుకుంటే మనకి రెడీ అన్నమాట. నైస్. సో కొద్దిగా అన్ని పచ్చివే వేశారు కాబట్టి కొంచెం పల్చగా చేసుకొని కాల్చుకుంటేనే బెటర్ ఏమో కదా. ఎందుకంటే మామూలు స్టఫింగ్ పరోటాస్ అయితే మనకి లోపల స్టఫ్ ఎలాగూ కుక్ చేసేది ఉంటుంది కాబట్టి బయటది కాలితే సరిపోతుంది. ఓకేనా అండి? సరిపోతుందా? సరిపోతుందండి, తీసేయచ్చు సర్వింగ్ ప్లేట్కి. ఓకే. ఈ పచ్చిమిరపకాయ ఫ్లవర్స్ మీరే చేశారా? రాజుగారు దీంతో చేశారు కదా, పడ్డు మిర్చితో. మీరు దాన్ని పచ్చిమిర్చితో ట్రై చేశారా? ఓకే ఓకే, నైస్. సో దీనికి పెరుగు గానీ ఏదైనా పచ్చడి చాయిస్. ఓకే ఓకే. మరి వేడివేడిగా పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మేథీ స్ప్రౌట్స్ పరోటా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ స్ప్రౌట్స్ పరోటా తయారు చేసే విధానం: ముందుగా మొలకెత్తిన పెసలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గోధుమ పిండి, శనగపిండి, మెంతి కూర, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పరోటాలో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మేథీ స్ప్రౌట్స్ పరోటా రెడీ. ఓకే, మరి పరోటా తయారీ విధానం కూడా చూసారు కదా. మరి రెండు ఐటమ్స్ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పేస్తారు. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో రాజు గారు చక్కగా కాంబినేషన్ టైప్ లో చేశారు ఇద్దరు కూడా. అవునండి. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? కర్రీయా? ఓకే. సో బీన్స్ మసాలా కర్రీ టేస్ట్ చూద్దామా? సో ఇక్కడ మీరు ఈటీవీ అభిరుచిని రాశారు. పెద్ద వాటితోనే కాదు, చిన్న వాటితో కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చారు రాజు గారు, అలా చేసి చూసాం. ఓహో, బాగుంది. ఓకే. సో ఇప్పుడు పరోటా టేస్ట్ చూద్దాం. ఓకే. ఓకే, మరి రెండు వంటలు అయితే టేస్టీగానే చేశారు ఇద్దరు. మరి చూద్దాం ఈ రోజు ఊరించే వంట విన్నర్ ఎవరో. రాజు గారు ఎలా ఉన్నాయి రెండు ఐటమ్స్? రెండు కూడా బాగున్నాయండి. అంటే స్ప్రౌట్స్ ని ఇలా పరోటాల రూపంలో ఇవ్వడం, అవును, అలాగే బీన్స్ అంటే మసాలా అనేది చాలా తక్కువగా చేసుకుంటుంటారు, ఎక్కువగా వేపుడులు కానీ లేదా టమాటో కాంబినేషన్ చేసుకుంటారు. సో కొంచెం ఇలా మసాలా బేస్ లో ఇచ్చారు, చాలా బాగుంది. ఓకే. అంటే చాలా మంది కూడా ఎందుకో తెలియదు రీజన్, బట్ బీన్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. అదే ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో తప్పితే కొద్దిగా కర్రీస్ టైప్ అనేది కొంచెం చాలా తక్కువ. సో ఇలా చేస్తే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఓకే. సో చిన్న ఫాల్ట్ ఏంటంటే దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ. ఎందుకలా? కంగారులో వేసేసారా? అదే పేస్ట్ లో కూడా వేయలేదన్నారు, మరి కొద్దిగా వేసారు అనుకున్నాను కానీ చాలా ఎక్కువ అనిపించింది. సో మనం ముందుగానే మీరు చెప్పారు కదా రెండింటి కాంబినేషన్ బాగా చేశారని, అదే సో దాంట్లో కొంచెం సాల్ట్ తగ్గిపోయేసారు అందుకనే. ఓకే. కాకపోతే ఉట్టి తింటే ఏంటంటే అంత తెలియట్లేదు వేడి మీద. సో ఓవరాల్ గా ఏంటంటే ఈరోజు పరోటా. సో శాలిని గారు విన్నరా? ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో పరోటా చక్కగా టేస్టీగా ఉంది అండ్ మీ ఐడియా కూడా బాగుంది. కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూద్దామా మీ చీర ఎలా ఉందో. ఓకే, చాలా బాగుందండి, మంచి కలర్ఫుల్ సారీ, బాగుంది. ఇలా వచ్చేసి సుమలత గారు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కొద్దిగా సాల్ట్ తగ్గుంటే మాత్రం చాలా టేస్టీగా ఉండేది నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా మంచి వెరైటీ అండ్ టేస్టీ డిషెస్ చేసి చూపించినందుకు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గారెలు చేసేటప్పుడు గారెల పిండిలో 2 గంటల అన్నం వేసి బాగా మెత్తగా రుబ్బి ఆ పిండితో గారెలు వేసుకుంటే గారెలు కరకరలాడుతూ మరింత రుచిగా ఉంటాయి.
ఇవాళ రుచికరమైన వంటల్ని చూశారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లోని పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూస్తున్న చింత చిగురు పులిహోరలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. ఎంత బాగుంది కదా. చింత చిగురు అనగానే మనకు చింతపండు, చింత చిగురు, మామిడికాయ అనగానే మన బ్రెయిన్ ఎంత షార్ప్ చూసారా. ఇమీడియట్గా దాని టేస్ట్ మెమరీలోకి వచ్చేసి నీళ్ళు ఊరడము లేకపోతే తినాలి అని అనిపించడం అనేది ఉంటుంది కదా. సో అంత పవర్ఫుల్ అనమాట మన సెన్సెస్. ఇలాంటివి ఎప్పుడైనా తీసుకుంటే నిజంగా ఎప్పుడైనా కాదండి, ఇప్పుడు మనకు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు ట్రై చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన పులిహోరలో కానీ ఇంకా మీరు గుళ్ళల్లో కూడా చూసారంటే ఆ పులిహోర తీసుకునేటప్పుడే మనకు ఇంగువ వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇంగువ అంత మంచిది. అంటే ఎక్కడైనా కాస్త అరగకుండా అరుగుదల తగ్గిపోయి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటే డెఫినెట్గా దాన్ని నివర్తి చేసే విధంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో చాలా బాగుందండి చింత చిగురు పులిహోర. ఇక మధురంలో చూసిన కోవా కజ్జికాయ. కోవా, షుగరు ఓకే ఇవన్నీ తెలుసు మనకి, కానీ మళ్ళీ మైదా. ఒకప్పుడు అంటే మనము కొంచెం మైదా వాడుకోవచ్చులే అని అనుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు అది కూడా వద్దు. మైదా అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. మైదా అసలు ఎలా ఏంటి, మైదా అంటే ఏంటి అంటే గోధుమల్ని మనం ఆడించి చక్కగా రీఫైన్ చేస్తే వచ్చేది గోధుమ పిండి. ఆ గోధుమ పిండినే మళ్ళీ లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్, రీఫైనింగ్, ఫైనల్ స్టేజ్లో అంటే ఉన్న పోషక విలువలన్నీ కూడా తీసేసి దాన్ని అసలు గోధుమల కలర్ ఏంటండి, బ్రౌన్ కలర్ ఉంటుంది. దాన్ని వైట్ కలర్లో తెచ్చేస్తే ఇంకా దాంట్లో ఎన్నిసార్లు మనం దాన్ని ప్రాసెస్ చేసి ఉంటామో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే రైస్ కూడా. ఇప్పుడు మీరు రైస్ బియ్యపు గింజ చూసారంటే రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మనం ఎక్కువ సార్లు అలా ఇప్పుడు తోమినట్టే పైన అంతా లేయర్స్ అన్ని తీసేస్తే అది తెల్ల కలర్లో వస్తుంది. సో ఏదైతే వైట్ కలర్లో ఉంటుందో దానికి అర్థం ఏంటంటే ఇందులో పోషకులు లేనట్టే. ఒక్క సగ్గుబియ్యం మినహా మిగతా అంతా కూడా ఏదైతే ప్యూర్ వైట్ అలా ఉంటుందో దాంట్లో పోషక విలువలు 0. సో ఈ కోవా కజ్జికాయ కూడా హై క్యాలరీ, స్వీటు, డీప్ ఫ్రైడ్, అంతేకాకుండా మైదా కూడా ఉంది కాబట్టి చాలా చాలా అరుదుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఊరించే వంటలో చూసిన బీన్స్ మసాలా కర్రీ. బీన్స్ మసాలా కర్రీ అంటే ఇందులో చాలా చక్కటి మసాలాలు ఉపయోగించారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే బీన్స్ అనేది ఎలా తినాలి అంటే బెస్ట్గా అంటే ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది కదా. పోషక విలువల పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ జస్ట్ ఉడికించుకుంటూ పోపు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళల్లోనే ఉడికించి పోపు వేసేసి పెసరపప్పుతో కానీ ట్రెడిషనల్గా మనం చేస్తాం కదా కొబ్బరితో కానీ లేకపోతే పల్లి పొడితో కానీ చేసుకుంటేనే బాగుంటుందండి. మిగిలిన ఏ పద్ధతిలో చేసుకుంటే కూడా మనకు అంత మంచిది కాదు. ఓకే ఈ మసాలాలన్నీ జీలకర్ర కానీ మిరియాలు కానీ టమాటాలు వాడిన వెజిటబుల్స్ కూడా బాగుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు డిఫరెంట్గా కావాల్సి ఉంటే. కానీ ట్రెడిషనల్గా చేసే బీన్స్ చాలా మంచిదండి. ఆ బీన్స్ కూడా మనకు మంచి ఒక వెజిటబుల్. ఇక ఆఖరిగా మీరు చూసిన మేథీ స్ప్రౌట్స్ పరోటా. ఇప్పుడు ఇందులో చిన్న మార్పులు చేసుకుంటే మనకు రోజువారీగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్ప్రౌట్స్ని మనం పేస్ట్ చేసేసి ఇందులో కలిపేసి తర్వాత ఆ పిండిలో కలిపేసేసి పరోటా చేయడం కంటే స్ప్రౌట్స్ని ఉడికించుకునేసి చక్కగా అలా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది ఆ పరోటాలు. నంబర్ 1 అది. అంటే మెంతాకు మనం ఎలా యాడ్ చేస్తామో ఇది కూడా మేతి కూర ఎలా యాడ్ చేస్తామో ఇది కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పరోటా అంటే మనం జనరల్గా ఫిక్స్ అయిపోయామన్నమాట అది మైదాతో చేసుకోవాలి అని. అది తప్పండి. మైదాతో కాకుండా పూర్తిగా గోధుమ పిండితో చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇవాళ మీరు చూసిన వంటకాల్లో చింత చిగురు పులిహోర ఒకటి చాలా బాగుందండి. అదేవిధంగా మేథీ స్ప్రౌట్స్ పరోటా కూడా బాగుంది. బీన్స్ మసాలా కర్రీ అలా అంటే బేసిక్గా అలా చూస్తే ఫాల్ట్ ఏమీ లేదు. కానీ నేను చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉపయోగించుకుంటే బాగుంటుందని. లేదు మాకు ఇలా వెరైటీ కావాలంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇందులో వాడిన మసాలాలు అన్నీ కూడా చక్కటి మసాలాలు, పెప్పర్ దగ్గర నుంచి జీలకర్ర వరకు అన్నీ మంచిది. కోవా కజ్జికాయ ఎప్పుడైనా ఒకసారి రేర్గా తీసుకుంటేనే మంచిది. మిగిలిన 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని ఖచ్చితంగా రాసి పంపించండి. రాజు గారు ఈరోజు 2 కూడా చక్కటి టేస్టీ ఐటమ్స్ చూపించారండి.
చక్కటి పులిహోర అండ్ అలాగే కోవా కజ్జికాయలు Okay. చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, ఖచ్చితంగా రాసి పంపించండి. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.